హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక అందమైన అపార్ట్మెంట్లోని ఒక అద్భుతమైన ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది. ఆ ఫ్లాట్ని మనం ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఈ అపార్ట్మెంట్లోనే ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్. ముందుగా సెల్లర్లో మొత్తం అంతా చూసేద్దాం. విత్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఇండివిజువల్ బిల్డింగ్లు మరియు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. రెసిడెన్షియల్ పరంగా చాలా క్లాస్ లుక్ ఉన్న ఏరియా, చాలా క్లాస్ ఏరియా అనేసి చెప్పచ్చు. చాలా మంచి లొకాలిటీలో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఈ ఏరియాలోనే ఉంటున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియా ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కింద సెల్లార్లో చూస్తున్నాము. ప్రతి ఫ్లాట్కి కూడా ఒక కార్ పార్కింగ్ ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఫ్లాట్కి కూడా బైక్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ ఇచ్చారు, అలాగే బైక్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసేది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్. బాగా రెసిడెన్షియల్ ఏరియా, చాలా క్లాస్గా ఉంటుంది ఈ ఏరియా. ఈ స్పేస్ వచ్చేసరికి బైక్ పార్కింగ్ స్పేస్. అలాగే ఇది 1180 ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. 1180 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు ముందుగా కింద సెల్లార్ చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి క్లియర్గా చూసేద్దాము. చాలా తక్కువ ధరలో అయితే ఈ ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది, లోపల ఇంటీరియర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ కట్టి కేవలం 6.5 సంవత్సరాల వరకు అవుతుంది ఫ్రెండ్స్. 6.5 సంవత్సరాల వరకు అవుతుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది 7వ సంవత్సరం, 7 సంవత్సరాల వరకు అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఇప్పుడు మొత్తం అంతా హాల్ చూస్తున్నాం, దానిపైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నాం. చూడండి, ఇదంతా హాల్ ఫ్రెండ్స్. చాలా ఎంత విశాలంగా ఉందో హాలు మీరే క్లియర్గా గమనించండి. 4 వైపులా క్లియర్గా తీయడం జరిగింది. మీరు ఒకసారి దయచేసి గమనించండి. చాలా తక్కువ ధరలో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా తక్కువ ధర. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. బాగుంది కదా. ఓన్లీ పెయింట్లు వేసుకొని ఈ ఫ్లాట్లోకి దిగేయచ్చు, వెంటనే మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చు. తక్కువ ధరలో ఫ్లాట్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఫ్లాట్ ఫ్రెండ్స్. 100కి 200% ఈ ఫ్లాట్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదంతా హాల్ చూసాం కూడా, ఎంత పెద్ద హాల్ ఉందో మీరే క్లియర్గా గమనించారు. 1180 ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది చూడండి. ఆ తర్వాత ఇప్పుడు డైనింగ్ హాల్కి వచ్చాము. ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. చూడండి ఎంత విశాలంగా ఉందో డైనింగ్ హాలు, వెరీ ఎక్సలెంట్. ఇదంతా డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు. ఇంటీరియర్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బాగుంది కదా ఫ్లాట్. అలాగే ఇందులో ఉన్న ఫర్నిచర్తో పాటే ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు. ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అంటే ఫర్నిచర్ కూడా ఇచ్చేస్తారు. ఫర్నిచర్ వద్దు అనుకునే వాళ్ళకి మామూలుగానే ఫర్నిచర్ లేకుండా కూడా అమ్మే అవకాశం మాత్రం ఉంది. ఇప్పటి వరకు ఒక హాలు, ఒక డైనింగ్ హాలు. ఇప్పుడు మనం దేవుడి గది చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది దేవుడి గది చూడండి, ఇది దేవుడి గది. బాగుంది కదా ఇది కూడా. అలాగే నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే కిచెన్ కూడా ఒకసారి క్లియర్గా గమనించేద్దాం. ఇప్పుడు కిచెన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కిచెన్ కూడా బాగుంది, కప్బోర్డ్స్ అన్ని తయారు చేసేసే ఉన్నది కిచెన్ కూడా. చూడండి, మాడ్యులర్ కిచెన్ సూపర్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. విశాలంగానే ఉంది కిచెన్ కూడా. బాగుంది. ఇంకా 2 బెడ్రూమ్లు, 2 అటాచ్డ్ బాత్రూమ్లు చూడాలి. అలాగే మనం బాల్కనీ కూడా చూడాలి ఫ్రెండ్స్. కిచెన్ లో స్టోరేజ్ పెట్టుకోవడానికి కప్బోర్డ్స్ బాగా తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ డైనింగ్ హాల్ దగ్గర నుంచి
ఒక బెడ్రూమ్ చూద్దాము. అలాగే హాల్ పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. డైనింగ్ హాల్ దగ్గర ఒక బెడ్రూమ్ ఉంది. హాల్ పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. డైనింగ్ హాల్ పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ బెడ్రూమ్ నుంచి లోపలికి వెళ్దాం ఇప్పుడు. చూడండి ఇదంతా ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అలాగే కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసి ఉన్నాయి. బెడ్రూమ్ కూడా చూడండి సైజ్ ఎంత పెద్దది ఉందో క్లియర్గా మీరే గమనించండి. బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. వెరీ బ్యూటిఫుల్ ఫ్లాట్ అని చెప్పచ్చు. ఇంటీరియర్ పైన పాల్ సీలింగ్, కప్బోర్డ్స్, అలాగే ఓన్లీ పెయింట్స్ వేసుకుని ఈ ఫ్లాట్లోకి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. అంత బాగుంది. ఎందుకంటే వీడియో తీసింది నేనే కాబట్టి. 1180 SFT కింద యూడిఎస్ వచ్చేసరికి 48 గజాలు యూడిఎస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 48 గజాలు ఇస్తున్నారు కింద. అలాగే ఇది 7 సంవత్సరాలు అవుతుంది. ఈ అపార్ట్మెంట్ కట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా బాగుంది. వాల్ టైల్స్ అయ్యి మంచి క్లాస్ టైల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది 1180 SFT. యూడిఎస్ ఏమో 48 గజాలు ఇస్తున్నారు కింద. అలాగే 7 సంవత్సరాల క్రితం కట్టారు. దీని కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇందులో ఉన్న ఫర్నిచర్తో పాటే అమ్మేస్తున్నారు. ఫర్నిచర్ వద్దు అనేసి అనుకుంటే మామూలుగానే అమ్మేస్తారు ఫ్రెండ్స్. ఇది కాస్ట్ వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద విశాలంగా కనిపిస్తుందో బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సూపర్ పెయింటింగ్స్ అయ్యి వేసుకుని చాలా తక్కువ ధరలో ఉంది. ధర వచ్చేసరికి 37 లక్షల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్. మాట్లాడుకోవచ్చు, రేట్ అయితే తగ్గుతారు. కేవలం 7 సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ అపార్ట్మెంట్ కట్టి. 37 లక్షల వరకు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. రేటు కోసం అస్సలు ఆలోచించక్కర్లేదు. ఇప్పటి వరకు మాస్టర్ బెడ్రూమ్ చూసాం. ఇప్పుడు దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది, బాగుంది కదా, వెరీ నైస్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఎక్కడ ఉందంటే మన కాకినాడ దగ్గర ఇంద్రపాలెం నుంచి కొంచెం ఎలా ఎదరికెళ్తే చీడిగ తర్వాత గుడావారి సత్రం అనే ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. అందులోనే ఈ ఫ్లాట్ అయితే ఉంది. ఇంద్రపాలెం దగ్గర నుంచి చీడిగ వెళ్ళాక చీడిగ నుంచి గుడావారి సత్రం అనేసి ఉంది ఫ్రెండ్స్. ఆ ఏరియాలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది. కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన కాకినాడలో గుడావారి సత్రం అంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్. ఇంద్రపాలెం దగ్గర చీడిగ పక్కన గుడావారి సత్రం. కాకినాడ జిల్లా పరిషత్కి కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అంటే కలెక్టర్ ఆఫీస్కి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే.